మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ఓఎన్జీసీ నుంచి కాకినాడ మత్స్యకారులకు అందాల్సిన నష్టపరిహారాన్ని తాను అక్రమంగా దోచేసినట్లు చేస్తున్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్టు ద్వారంపూడి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ఇదే ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ఓఎస్డీసీ నుంచి అక్రమ వాటాలు అందుతాయో లేదో ఆ మాత్రం తెలియదా అంటూ ప్రశ్నించారు. తన ప్రతిష్టకు విఘాతం కలిగించినందుకు వనమాడి కొండబాబుపై వ్యక్తిగత ఫిర్యాదు చేస్తున్నట్టు ద్వారంపూడి తెలిపారు. ఇక త్వరలో నష్టపరిహారం కేసు కోర్టులో దాఖలు చేస్తాను అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న మహానుభావుడు అబద్ధాల కోరు ఆంధ్రప్రదేశ్ మోసగించే వ్యక్తి 2014 అబద్ధాలు చెప్పి ప్రజల వద్దకు వచ్చి మరలా అదే అబద్ధాల పాట పాడుకుంటూ రాష్ట్రాలు తిరుగుతున్నాడు ఒక బూచోడు చంద్రబాబు నాయుడు. నిన్న మరలా కాకినాడపట్నంకి వచ్చి నా మీద విమర్శలు చేసే కార్యక్రమం చేశాడు ఈ మహానుభావుడు. 2014లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ కలిసి లేనిపోయిన హామీలు, అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలన వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయినటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు. అందుకే 2019లో ప్రజలు తిరస్కరించారు. 2019లో ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ పార్టీ విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. చాలా అతి దారుణంగా కుటుంబాల మీద ఎత్తుకుని కూడా తిట్టుకున్న సందర్భాలు 2019 ఎలక్షన్లో చూసాం. మరలా ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయి లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారు. 2014లో కలుసుకున్నారు, 2019 విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. అలా ప్రజలకి ఏ సమాచారం ఇద్దాం ఉన్నారు, ఏ మెసేజ్ ఇద్దాం ఉన్నారు మీరు అందరూ కూడా. కుట్రలు అధికారం రావడం కోసం ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో వచ్చేవాళ్ళని ఒక ఆశతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనీసం మేనిఫెస్టోలో ఇతను నమ్మట్లేదు కాబట్టి కనీసం మేనిఫెస్టోలో బీజేపీ నాయకుల ఫోటోలు కూడా వేయించుకునే దుస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడుకి వచ్చింది. నీతో పొత్తున పార్టీ అని నమ్మట్లే కనుక ఇటువంటి వ్యక్తి కాకాడు వచ్చి నన్ను విమర్శించే స్థాయికి దిగటం జరిగింది. మళ్ళీ అదే పాట, అదే బియ్యం అక్రమ రవాణా చేస్తానంటాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాకినాడ పోర్టులో ఏది ఎక్స్పోర్ట్ అవుద్ది, ఎలా ఎక్స్పోర్ట్ అవుద్దో తెలియని పరిస్థితులు నువ్వు ఉన్నావు. మళ్ళీ అంటాడు గంజా వ్యాపారాన్ని నేను డ్రగ్స్, కాకినాడ డ్రగ్స్ కాపాడు. నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కోరికది ఒకటే, నా మీద వ్యక్తిగతంగా ఎన్నైనా చేసుకొని నేను భరిస్తా, కానీ నా కాకినాడని దయచేసి ఏమనద్దు. కాకినాడ పట్టణాన్ని బ్రహ్మాండ పేరు దేశవ్యాప్తంగా ఉంది కాకినాడ పట్టణానికి. ఈరోజు కూడా కాకినాడ పట్టణాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట నువ్వు తెలుసుకో, 2014లో కొండబాబు ఎమ్మెల్యే అయ్యే సమయానికి అప్పుల్లో ఉన్న వ్యక్తి. 2019 కల్లా అప్పులు తీరిపోయి ఆస్తులు సంపాదించిన వ్యక్తి. ఎలా వచ్చిన ఈ ఆస్తులన్నీ కూడా అక్రమంగా వ్యాపారాలు చేశాడు కాబట్టి కొండబాబు సంపాదించాడు. పోలీసులందరూ లంచాలు తీసుకోవడం, గంజా వ్యాపారస్తులు లంచాలు తీసుకోవడం, గుట్కా వ్యాపారస్తులు లంచాలు తీసుకోవడం, ప్యాకెట్ క్లబ్లు రన్ చేయటం, ఇటువంటివన్నీ చేసిన వాడు కొండబాబు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, గతంలో కూడా 2019లో నేను ఒకటే చెప్పాను, నన్ను గెలిపించండి బెల్ట్ షాపులు తీయించేస్తాను, నన్ను గెలిపించండి ప్యాకెట్ క్లబ్లు ముగించేస్తానని చెప్పాను. ఈ రోజు వరకు కూడా కాకినాడ పట్ల ఎక్కడ ప్యాకెట్ క్లబ్లు రన్ చేయలేదు. ఎడంపక్షేమో ఎంపీ గాయని పెట్టుకుంటే క్రికెట్ బెట్టింగ్లు అంటావు నన్ను. అది క్రికెట్ బెట్టింగ్లో తిట్టవరు నీ ఎంపీ క్యాండిడేట్, కుడిపక్కనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్ కొండబాబు పెట్టుకుని గంజాయి గురించి భూ కబ్జా గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఒక్క సెంట్ స్థలం నేను కబ్జా చేశానని కానీ ఆక్రమించానని కానీ చూపిస్తే నా యావత్ ఆస్తి కూడా ప్రజలు రాసేస్తాను.
యావదాస్తి అమ్మేసి ఫలాలు ఇచ్చేస్తాను, అందులో డౌట్ లేదు. భూ కబ్జాలు చేసే అవసరం నాకు లేదు. కొండబాబు మీద భూ కబ్జాలు చేసిన కేసులు ఈ రోజుకు ఉన్నాయి. ఏటుమగలో ఏదైతే ఆక్యుపై చేశాడో 47 ఎకరాల సుమారు, అది కేసు కోర్టులో గవర్నమెంట్ వేసింది. భూ కబ్జాలు నీ పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడుతున్నావు భూ కబ్జాల గురించి. పోలీసుల దగ్గర లంచాలు తీసుకుని, ఉద్యోగాల నిమిత్తం లంచాలు తీసుకుని, గంజాయి పెరిగిపోతే ఆ పెరిగిపోయిన గంజాయిని కంట్రోల్ చేసే క్రమంలో మేమున్నాం. కనుక కాకేపట్ల ప్రజలందరూ దయచేసి గమనించండి. ఇటువంటి నాయకుల్ని తిరస్కరించమని మళ్ళీ కోరుకుంటున్నాను. కొండబాబు అన్నవాడు కానీ వస్తే గంజాయి పెరిగిపోతుంది, ఆక్రమణ పెరిగిపోతే రౌడిజం పెరిగిపోతుంది. కనుక ఎన్ని కూడా కంట్రోల్కి 5 సంవత్సరాలు చాలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండబాబుని గెలవనిచ్చే పరిస్థితి లేదు. గెలవనేమో సాయశక్తుల కృషి చేసి కొండబాబుని ఓడించే కార్యక్రమం తప్పకుండా మేము చేస్తాం. కనుక నీ పార్టీ మనుషులు పెట్టుకుని నువ్వు అక్కడ ఉంటే చేసిన అక్రమాలని కొండబాబు అయితే తిరిగి నా మీద అంటున్నాడు. మళ్ళీ అంటాడు కొత్తగా కొండబాబు కంటే జ్ఞానం లేదు. 1000 కోట్లు నేను ఓఎన్జీసీలో తీసుకున్నానని ఆరోపణ చేస్తున్నాడు. ఆ 1000 కోట్లు నా అకౌంట్లోకి వచ్చిందంట. నేను ఆ డబ్బులు ఇప్పుడు ఓఎన్జీసీలో తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని పాప మత్స్యకార సోదరుల దగ్గర మాయ మాటలు చెప్పే పరిస్థితి కొండబాబు చేయడం జరిగింది. నేను దాని మీద ఖండించాను గతంలో. మళ్ళీ మూర్ఖుడు చంద్రబాబు నాయుడు వాగుతున్నాడు. అందుకనే కరెక్ట్గా సమాచారం లేకుండా నేను మాట్లాడకూడదని ఓఎన్జీసీ వాళ్ళు నేను రైట్ ఇన్ఫర్మేషన్లో ఇలా నా మీద పలానా వ్యక్తి కొండబాబు అన్నవాడు నా మీద ఆరోపణలు చేశాడు, ఈ ఆరోపణలు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఇవ్వండి ఓఎన్జీసీ అడిగాను. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిగాను. వాళ్ళందరూ ఆధారాలు ఇచ్చారు, మీకు అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.